మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా ఏఐటియుసి ఆఫీస్ నందు మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేయడం చాలా దుర్మార్గమని వెంటనే వేలం వేయడాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మొండిగా వేలం వేయడాన్ని నిరసిస్తూ 5/7/24 శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 8/7/24 సోమవారం నుండి 13/7/24 తేదీ వరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో మందమర్రి జీఎం ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నిరసనలకు కేంద్రం బీజేపీ బొగ్గు వేలాన్ని వెనుకకు తీసుకోకుంటే సింగరేణిలో నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని సీతారామయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి ఉద్యోగులంతా ఒక్కటే విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీలు సరేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, ఏ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్లు భీమానాథిని సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్మిక ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, పెట్టుబడులను పెట్టి పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వం జిందాబాద్ జిందాబాద్. బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని సింగరేణికి ఈ ప్రాంతంలో ఉన్న మైన్స్ని నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐటియుసి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు 5వ తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. 6వ తేదీ నుండి అన్ని సింగరేణి జనరల్ మేనేజర్లు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు వారం రోజులు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సింగరేణి కాలనీస్ని 1945లో నైజాం నవాబ్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఈ దక్కన్ కంపెనీని ఏఐటిసి యూనియన్ నాయకులు దేవూరి శేషగిరిరావు, మగ్దుం మొయినుద్దీన్, సర్వదేవ్ భట్ల రామనాథం, మనుబోతుల కొమరయ్య గారు లాంటి నాయకుల ఆధ్వర్యంలో పోరాటం జరపడం వల్ల దక్కన్ కంపెనీ సింగరేణి కాలేజ్ ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఏర్పడింది. అప్పటి నుండి కూడా ఆనాడు అగ్రిమెంట్ కూడా నైజాం నవాబ్ రాసిచ్చింది ఏంటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు దొరికినా అది సింగరేణి కాలేజ్కి ఇవ్వాలని రాసియడం జరిగింది. అటువంటి దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఎంఎండిఆర్ అనే చట్టాన్ని మార్పులు చేసి బొగ్గు బాయిలని వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం చేశారు. ఆనాడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి టీఆర్ఎస్ గవర్నమెంటు కేంద్రంలో వాళ్ళ ఎంపీలు పార్లమెంటులో రాజ్యసభలో ఆ బిల్లును బలపరచడం జరిగింది. 2021లో బొగ్గుబాయిల వేలానికి పిలిచిన రోజున ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు బొగ్గుబావులు వేలం వేయడానికి వీల్లేదు, ఆనాడు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి 3 రోజులు సమ్మె చేసినాం. కానీ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బొగ్గుబావులు వేలంలో పాల్గొనొద్దని పిలిపించారో ఆ కుట్ర ఏంటో అది తర్వాత తేట తెల్లమైంది. ఎందుకంటే సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనడానికి
5 టెండర్లు కొని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం టెండర్లో పాల్గొనకుండా ఆగిపోయింది. సింగరేణి పాల్గొనలేదు కాబట్టి ఎల్లందులో ఉన్నటువంటి OC3 మైన్కి అరవిందో కంపెనీ వాడు ఒకే ఒక టెండర్ వేసినా అతనికే వచ్చింది. సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3కి అవంతిక కంపెనీ ఒకే ఒక టెండర్ వేసినా వాళ్ళకి ఇచ్చారు. అసలు ఈ అవంతిక కంపెనీ ఎవరు, ఈ అరవిందో కంపెనీ ఎవరు అని చూస్తే, అరవిందో కంపెనీ ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఇవాళ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారితో పాటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడో ఆయనది ఈ అరవిందో కంపెనీ. అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి ఆనాడు బావి ఇప్పించుకోవడానికే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ మరి ఏలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆదేశించింది. అట్లనే సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3 కూడా అవంతి కంపెనీకి వచ్చింది. ఈ అవంతిక కంపెనీ ఎవరంటే ఇవాళ మన కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతిభ మెడికల్ కాలేజీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిభ మెడికల్ శ్రీనివాసరావు గారు ఈ అవంతిక కంపెనీలో కూడా డైరెక్టర్స్. అంటే అది కూడా వారి బంధువులకి వారి అనుయాయులకి సత్తుపల్లి ఇప్పించుకోవడం కొరకు కూడా ఆ టెండర్లో పాల్గొనకుండా చేశారు. కేంద్ర ప్రభుత్వం పిలిచినటువంటి 4 బావుల్లో 2 బావులు మాత్రమే లాభసాటిగా ఉంటాయి. అది ఏదైతే ఎల్లందు OC3, సత్తుపల్లి OC3 ఈ 2 కూడా ప్రైవేట్ వాళ్ళకే పోయినాయి. ఇప్పుడున్నటువంటి ఇక శ్రావణపల్లి మైన్ ఏదైతే ఉందో అది పెద్ద లాభసాటిగా వచ్చే మైన్ కాదు. అక్కడంతా కూడా మామిడి తోటలు ఉండటం వల్ల పెట్టుబడి కూడా ఎక్కువవుతుంది. అయినప్పటికి కూడా ఇవాళ ఆ మైన్ని టెండర్లో పిలిచారు.